పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు తీవ్ర స్థాయిలో భగ్గుమన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. లెబనాన్పై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ డజన్ల కొద్దీ క్షిపణులతో విరుచుకుపడింది. అటు ఇరాన్ వ్యాప్తంగా క్రూయిజ్ మిజైళ్లతో విధ్వంసం సృష్టించి నెతన్యాహు సేన ప్రతీకారం తీర్చుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా హెచ్చరించినా వినకుండా టెహ్రాన్ సహా అనేక ఇరాన్ నగరాలను దద్దరిల్లేలా చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మరోసారి తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. కాల్పుల ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్పై ఐడిఎఫ్ దాడులు కొనసాగిస్తుండటంతో ఆగ్రహించిన ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ సైనిక సదుపాయాలే లక్ష్యంగా దాడులకు దిగింది. ఏప్రిల్లో కాల్పుల విరమణ కుదిరిన తర్వాత ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయడం ఇదే తొలిసారి. పశ్చిమ ఇరాన్ నగరమైన కెర్మాన్ షా ఆకాశం గుండా ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్తున్న మిజైళ్ల వీడియోలను ఇరాన్ విడుదల చేసింది. ఇజ్రాయెల్ దురాక్రమణ చర్యలను పునరావృతం చేస్తే పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధి సహా ప్రాంతంలోని అన్ని అమెరికా ఇజ్రాయెల్ స్థావరాలపై మరింత తీవ్రస్థాయిలో దాడులుంటాయని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. ఇజ్రాయెల్పై ఇరాన్ మిజైళ్లను ప్రయోగించగా వాటిని చూసిన ఇరానీయులు రోడ్లపైకొచ్చి సంబరాలు చేసుకున్నారు. ఇరాన్ మిజైళ్లను జోర్డాన్తో పాటు మిడిల్ ఈస్టులోని గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. అయినప్పటికీ కొన్ని మిజైళ్లు ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించాయి. ఆ దేశంలోని టెల్ అవీవ్ సహా పలు నగరాల్లో సైరన్లు మోగాయి. లక్షలాది మంది ప్రజలు బంకర్లలోకి పరుగులు తీశారు. ఇరాన్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని, ఉత్తర ఇజ్రాయెల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్ వ్యాప్తంగా క్రూయిజ్ మిజైల్స్, యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. తబ్రీజ్, కరాజ్, నజఫాబాద్, ఇస్ఫహాన్లోనూ పేలుళ్లు దద్దరిల్లాయి. ఇరాన్ దాడుల తర్వాత వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. ప్రతీకార దాడులు చేయొద్దని కోరారు. అయితే తాము చేసి తీరుతామని తేల్చి చెప్పిన నెతన్యాహు దాడులకు ఆదేశాలు ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. టెహ్రాన్లోని ప్రధాన విమానాశ్రయమైన ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల గగనతలాన్ని తక్షణమే మూసివేసింది. ఈ దాడుల్లో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను ఇరాన్ అధికారికంగా వెల్లడించలేదు.